First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఈరోజు మనం మన ఎపిసోడ్లో ఫైనాన్షియల్ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్ లేదా స్టాక్ మార్కెట్స్ అసలు ఎందుకు, స్టాక్ మార్కెట్స్ ఎందుకు, స్టాక్ మార్కెట్స్ వల్ల డబ్బు వస్తుందా పోతుందా తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటంటే మనము ఏదైనా కంపెనీస్లో ఓనర్ అవ్వాలంటే ఏ కంపెనీలైనా భారతదేశంలో సుమారుగా ఒక 4-5 వేల కంపెనీస్ భారతదేశంలో ఫైనాన్షియల్ మార్కెట్స్లో అంటే సెబీ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి. మీరు కంపెనీస్లో ఓనర్ అవ్వాలంటే స్టాక్ మార్కెట్ ద్వారా షేర్ కొనుక్కుంటే మీరు ఓనర్ అవుతారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అసలు స్టాక్ మార్కెట్స్ ఎందుకు? ఇప్పుడు చూడండి, మన పార్లమెంట్ కానీ మన అసెంబ్లీ కానీ ఒక 1 మంత్ నడవకపోయినా మనకి పెద్దగా ఎఫెక్ట్ పడదు. మనకి కంపల్సరీగా కావాల్సింది ఏమిటి? ఫుడ్డు, వాటరు, తర్వాత డైలీ మనకు కన్జ్యూమ్ చేసే వస్తువులు. ఇప్పుడు చూడండి, ఏ వస్తువు మనం కొన్నా కానీ గవర్నమెంట్కి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ ద్వారా గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. అంటే ఇప్పుడు వస్తువులు తయారు చేసేది ఎవరు? కంపెనీస్ వస్తువులు తయారు చేయటం వల్ల పేస్ట్ కావచ్చు, బ్రష్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, మనం ఇంట్లో వాడే ప్రతి వస్తువు, మనం కన్జ్యూమ్ చేసే ప్రతి వస్తువు, ట్రాన్స్పోర్ట్ ఏదైనా సరే మనకి కంపెనీస్ నుంచి ఉత్పత్తి అవుతాయి, తర్వాత సర్వీసెస్ వస్తాయి కంపెనీస్ నుంచి. ఈ కంపెనీస్ ఈ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేయాలంటే ఫస్ట్ వాళ్ళు క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా ధనం సమకూర్చుకున్నారు. అంటే షేర్ల అమ్మకం ద్వారా వాళ్ళు ధనం సమకూర్చుకున్నారు. అంటే షేర్ల అమ్మటం ఎలా? స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా, స్టాక్ మార్కెట్ ద్వారా సెబీ దగ్గర పర్మిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళు షేర్స్ అమ్మారు. వాళ్ళకి కంపెనీస్కి డబ్బు సమకూరింది, ఎక్స్పాండ్ చేశారు. ఒకప్పుడు 30-40 ఏళ్ళ క్రిందట మన దేశంలో బ్యాంక్స్ చాలా తక్కువ. అంటే మనం బ్యాంకులో ఉన్న డబ్బుని విత్డ్రా చేయాలన్నా, మనం బ్యాంకులో డబ్బులు వేయాలన్నా కానీ గంటలు నిలబడి, నేను చిన్నగున్నప్పుడు అయితే నేను అరౌండ్ నాకు 18-20 ఇయర్స్ ఉన్నప్పుడు నా అకౌంట్లో డబ్బులు నేను తీసుకోవాలన్నా కానీ ఒక గంట సేపు లైన్లో నుంచొని తీసుకోవాల్సి వచ్చేది. అలా ఉండేవి. అంటే బ్యాంక్స్ లిమిటెడ్గా ఉండేవి. మాకు అప్పుడు ఫోన్ సౌకర్యం కూడా లేదు. ఒకప్పుడు టెలివిజన్ కూడా సౌకర్యం లేదు. అంటే ఎప్పుడైతే మన దేశంలో 92 తర్వాత అంటే పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక విధానాలు సరళీకరణ చేసి స్టాక్ మార్కెట్లో ఎఫ్డిఐ పెట్టుబడులు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లోకి రావటం వలన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐలు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం వల్ల కంపెనీస్ ఎక్స్పాండ్ చేయడానికి మూలధనం, క్యాపిటల్ ధనం వచ్చింది. దానివల్ల ఏమైంది? మన యొక్క దేశ స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేది. అంటే మనకి ఇన్కమింగ్ రావడానికి కూడా ఛార్జెస్ పడేవి. ఇప్పుడు ఐడియా, ఎయిర్టెల్, జియో ఒకప్పుడు ఇన్కమింగ్ కాల్కే నిమిషానికి 10 రూపాయలు పడేవి. ఇప్పుడు అన్లిమిటెడ్, కొంత లిమిటెడ్ ఛార్జ్తో అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్. బ్యాంకింగ్స్ ఇప్పుడు విపరీతమైన మార్పులు. అంటే ఏటీఎంల ద్వారా డబ్బు చేసుకోవటం కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, అంటే ఇవన్నీ కేవలం కంపెనీస్కి డబ్బులు రావటం వల్లనే ఎక్స్పాండ్ అయింది. అంటే ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ప్రైవేట్ కంపెనీస్ రావటం వల్ల, ఇన్ని కంపెనీస్ రావటం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ప్రజలకి జీవన సౌకర్యాలు మెరుగైనవి. సో స్టాక్ మార్కెట్ అనేది ఆర్థిక వ్యవస్థకి మిర్రర్. మన దేశ ఎకానమీకి స్టాక్ మార్కెట్ అనేది చాలా కీలకం. స్టాక్ మార్కెట్ నుంచి క్యాపిటల్ మార్కెట్స్కి డబ్బు రావటం వల్ల కంపెనీస్ ఎక్స్పాండ్ అయినాయి. కొన్ని కంపెనీస్ నష్టాలు వచ్చి బయటికి వెళ్ళిపోతాయి, కొన్ని కంపెనీస్ ఫ్లరిష్ అవుతాయి. అయితే స్టాక్ మార్కెట్స్ మనకి దేశంలో చూడండి, కోవిడ్ టైంలో కూడా మనకి బయటికి రాకుండా జనాలను నియంత్రించారు. కానీ స్టాక్ మార్కెట్స్ అనేవి అంటే సెలవుల్లో తప్ప స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అమ్మటం, కొనటం ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్.
ఒక దేశం బలంగా ఉందా బలహీనంగా ఉందా అని తెలియాలంటే స్టాక్ మార్కెట్ అనేది సూచిక. స్టాక్ మార్కెట్ అన్నా, క్యాపిటల్ మార్కెట్ అన్నా, ఫైనాన్షియల్ మార్కెట్ అన్నా ఒకటే. అయితే మనము అసలు స్టాక్ మార్కెట్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక కంపెనీలో ఓనర్సు షేర్స్ ఇస్తారు ప్రజలకి, డబ్బులు సమీకరించుకుంటారు, దానికి సమానంగా షేర్స్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఓటింగ్ రైట్స్ సమానంగా ఉంటాయి. లాభాలు వచ్చినప్పుడు ఒక షేర్కి 10 రూపాయల లాభం పంచాలంటే అందరికీ 10 రూపాయలే. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ. అంటే డెమోక్రసీలో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఏమిటంటే స్టాక్ మార్కెట్. సో మనం ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఒక మంచి బ్లూ చిప్ కంపెనీస్లో ఒక పేద వ్యక్తి, ఒక మధ్యతరగతి వ్యక్తి, అతను డిస్క్రిమినేషన్ లేకుండా మేలా ఫీమేలా, అతని ఏరియా ఎక్కడ వ్యక్తి, దేశంలో ఎక్కడ వ్యక్తి అయినా సరే, మనకు ఒక కంపెనీలో ఓనర్షిప్ తీసుకోవాలంటే బ్యాంక్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఫార్మా కంపెనీస్లో కానీ, పెద్ద పెద్ద కంపెనీస్, మీరు ఏదైనా కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకోవాలంటే మీకు వివక్ష లేకుండా మీరు కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకునే అవకాశం స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ మనకు కల్పిస్తుంది, మన దేశం కల్పిస్తుంది. సో ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మరి స్టాక్ మార్కెట్లో ఎందుకు ప్రజలు ఎక్కువ మంది రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే, స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే డబ్బులు నష్టపోతారు. ఇప్పుడు ట్రేడింగ్లో మొత్తం డబ్బులు పోతాయి. చాలామంది ట్రేడింగ్ చేసుకొని ట్రేడింగ్ని అవాయిడ్ చేసేసేయండి. స్టాక్ మార్కెట్ అనలోనే ట్రేడింగ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అసలు ట్రేడింగ్ అనే మాటని మీరు అవాయిడ్ చేయండి. ట్రేడింగ్ వల్ల ఏమైందంటే, వస్తే డబ్బులు బాగా వస్తాయి, లేదంటే డబ్బులు మొత్తం పోతాయి. ట్రేడింగ్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ. 95% పీపుల్కి డబ్బులు పోతున్నాయి. కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు, కొంతమంది ఒక తరం అప్పుల్లోకి వెళ్ళిపోయి వెనకబడిపోతున్నారు. కాబట్టి నా ఎపిసోడ్ ద్వారా నేను ఏం చెప్తుంటే, మధ్యతరగతి ప్రజలకి మీరు అప్పుల్లోకి వెళ్ళకూడదు, ఇన్వెస్ట్ చేసుకుని సంపాదించుకోవాలన్నది నా ఉద్దేశం. అందుకని ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. ఇంట్రాడే కావచ్చు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. మీరు ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ తెలుసుకోండి. ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం చేయమంటున్నాను, నేను ఏమంటున్నానంటే, ఒకే కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు 4-5 వేల కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ బాగుంది, ఏ రంగం బాగుంది, ఏ కంపెనీకి లాభాలు వస్తున్నాయి తెలియాలంటే మీకు చాలా రీసెర్చ్ కావాలి, జ్ఞానం కావాలి. దానికి మనకి సామాన్య మానవులకి కష్టమైద్ది. స్టాక్ మార్కెట్లో కూడా ఎప్పుడు రిస్క్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, రిస్క్ ఎట్లా అంటే, మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాము, ఎస్బీఐ బ్యాంకులోనో, కోటక్ బ్యాంకులోనో, హెచ్డిఎఫ్సి బ్యాంకులోనో, టాప్ మోస్ట్ బ్యాంకుల్లో మనం డిపాజిట్ చేస్తాం. ఎందుకు? వడ్డీ వస్తుందని. ఇప్పుడు 10 లక్షలు చేసామనుకోండి, 1,00,000 చేస్తే సంవత్సరం తర్వాత 7,000 వస్తుంది. 7% వేసుకుంటే అంటే 10 లక్షలు చేస్తే 70,000 వస్తుంది. ఏ బ్యాంకులో చేసినా వస్తుంది. ఇక్కడ డిపాజిటర్ అంటారు, రిస్కే ఉండదు. ఇక్కడ మీ అసలు తగ్గదు, వడ్డీ తగ్గదు, రాసి ఇచ్చిస్తారు. మరి మీరు ఎస్బీఐలో డిపాజిట్ చేశారనుకోండి, ఉదాహరణ కోసం నేను ఎస్బీఐని అంటున్నాను. ఎస్బీఐ మంచి బ్యాంక్ అని మీరు నమ్మారు, డిపాజిట్ చేశారు. అలాంటప్పుడు మరి ఎస్బీఐ బ్యాంకులో షేర్ కొనుక్కోవచ్చు కదా, నేను కోటక్ బ్యాంకులో షేర్ కొనుక్కోవచ్చు కదా, యాక్సిస్లో కొనుక్కోవచ్చు కదా, ఐసిఐసిఐ కొనుక్కోవచ్చు కదా. మరి అవి మంచి బ్యాంకులు, డిపాజిట్ చేస్తే వడ్డీ ఇస్తారని మీరు నమ్మినప్పుడు అదే బ్యాంకులో మీరు షేర్లు కొనుక్కోవచ్చు కదా. అయితే అదే బ్యాంకులో మీరు షేర్లు కొనుక్కుంటే మీకు ఏమవుద్దంటే, అయితే ఆ షేర్ పెరిగితే మీకు ఇక్కడ బ్యాంకుల్లోనేమో 7% వస్తే, ఇక్కడ షేర్లు పెరిగితే మీకు 8 రావచ్చు, 10% రావచ్చు, 20% కూడా రావచ్చు ఒక సంవత్సరంలో. ఒకవేళ ఆ షేర్ తగ్గితే -10 రావచ్చు, -20 రావచ్చు, -30 రావచ్చు. ఇది రిస్క్, మీరు అర్థం చేసుకోండి. అంటే మీరు ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేసే బదులు ఎస్బీఐ బ్యాంక్ షేర్ కొనుక్కుంటే అయితే మీకు డిపాజిట్ రేట్ కంటే ఎక్కువ రావచ్చు, లేదా 10% మైనస్, 20% మైనస్, 30% మైనస్ కూడా రావచ్చు. ఆ రిస్క్ ఉంటుంది. అందుకని ప్రజలు ఏం చేస్తున్నారు, 140 కోట్ల మంది ప్రజల్లో ఒక 10 కోట్ల మంది, 15 కోట్ల మంది మాత్రమే ఈక్విటీస్ అంటే షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకి తెలియదుకే కాదు, షేర్స్లో, ఈక్విటీస్లో రిస్క్ ఉంటుంది. అంటే తగ్గొచ్చు, అసలు తగ్గొచ్చు. అసలు తగ్గినప్పుడు ఏంటి, వీళ్ళకి సడన్గా అవసరం 10 లక్షలు పెట్టారు, ఒక 20% మైనస్ అయింది అనుకోండి, ఓకేనండి, అంటే 2 lakhs మైనస్ అయింది, 8 లక్షలే అసలు అయింది. అప్పుడు వీళ్ళకి సడన్గా డబ్బు అవసరం అయింది. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు నష్టాలు అమ్ముకోవాలి. అందుకనే రిస్క్ అంటే ఈ విధంగా రిస్క్ ఉంటుంది షేర్లలో. సో కొన్ని ఏమవుతాయి, కొన్ని కంపెనీస్ దివాలా కూడా వస్తాయి. ఇప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంది. ఒకప్పుడు కొన్ని బ్యాంక్స్ కూడా దివాలా తీసినాయి. అందుకనే కొన్ని కంపెనీస్ దివాలా తీస్తాయి. దివాలా తీసినప్పుడు షేర్ వాల్యూ 0 అయిపోద్ది. అందుకని ప్రజలు ఏం రిస్క్ అర్థం చేసుకోవాలి. అందుకని షేర్లలో మనం ఏం చెప్తున్నాం అంటే, సామాన్యమైన ప్రజలకి
డైరెక్ట్గా ఒకటో రెండో షేర్లు కొనుక్కుంటే ఆ షేర్లు దివాళా తీస్తే మీ డబ్బు కూడా జీరో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒక కంపెనీ షేరు 2 కంపెనీల షేర్ కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మన నాలెడ్జ్ లేదు కాబట్టి మనం కొనకుండా మన తరఫున మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొంటే దాన్ని ఏమంటారంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అప్పుడు టాప్ మోస్ట్ బ్యాంకింగ్స్లో పెడతారు, టాప్ మోస్ట్ ఫార్మా కంపెనీస్లో, టాప్ మోస్ట్ సెక్టార్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఒక రీసెర్చ్ టీం ఉంటుంది. మరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏమన్నా చారిటీ చేస్తారంటే వాళ్ళు ఏం చారిటీ చేయరు. వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియోని ఖర్చులు తీసుకుంటారు ఫండ్ మేనేజ్ చేసినందుకు. డిస్ట్రిబ్యూటర్స్ మేమేమైనా చారిటీ చేస్తున్నామంటే మాకు మిమ్మల్ని జాయిన్ చేసేందుకు మాకు స్మాల్ కమిషన్ ఉంటుంది. ఎవరు చారిటీ చేయట్లేదు, విన్ విన్ కాంబినేషన్. అయితే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఏంటంటే మీ ప్రజలకు, సామాన్యమైన ప్రజల లాభం ఏంటంటే మీరు ఇంట్లో కూర్చున్నా కానీ మీరు ఒక 50 కంపెనీలో ఓనర్స్ అవుతారు. ఓనర్స్ అవడం వల్ల మీకు లాభం ఏంటంటే మీకోసం 50 కంపెనీల వ్యక్తులు మీకోసం పనిచేస్తారు, 50 కంపెనీల్లో డైరెక్టర్లు మీకోసం పనిచేస్తారు, 50 కంపెనీల్లో ప్రమోటర్ అంటే ఎక్కువ షేర్ ఉన్న వ్యక్తి మీకోసం పనిచేస్తాడు, ఎంప్లాయీస్ పనిచేస్తారు. అంటే కంపెనీస్కి లాభాలు వస్తే మీకు లాభాలు వస్తాయి. అంటే ఎప్పుడు కూడా ఎర్నింగ్ ఎట్లుండాలంటే ప్యాసివ్ ఇన్కమ్, ఎప్పుడు కూడా సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు. మీకు ఉద్యోగం ద్వారా జీతం వస్తుంది, ఆ యొక్క డబ్బు మీకోసం పనిచేయాలంటే మీరు కంపెనీస్లో ఓనర్స్ అవ్వాలి, మీకోసం వేరే వాళ్ళు పనిచేయాలి. మీరు ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉండాలంటే మనం గొడ్డు చాకరీ చేయకూడదు. మనం హాయిగా ఇంట్లో కూర్చున్నా సరే మన కోసం వేరే వాళ్ళు పనిచేయాలి, అది ఇన్వెస్ట్మెంట్. స్పెక్యులేషన్ ట్రేడింగ్లో బుర్ర బద్దలైపోద్ది, డబ్బులు పోతాయి, ఇవద్దు. ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ చేయమంటాం, మీరే రీసెర్చ్ చేస్తే మీకు మళ్ళీ బ్రెయిన్కి స్ట్రెస్ ఎక్కువ రావచ్చు. ఓన్గా సొంతగా స్టాక్స్ కొనుక్కుంటే జీరో కావచ్చు, లేదంటే అసలు ఉన్నట్టు 10 ఏళ్ళ వరకు రిటర్న్ కూడా రాకుండా మీరు పెట్టినట్టు కూడా ఉండొచ్చు. సో మెనీ ప్రాబబిలిటీస్ ఉంటాయి ఇక్కడ. అందుకే మనం ఏం చెప్తున్నామంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే మీకు విపరీతంగా డైరెక్ట్ స్టాక్స్ కొన్నంత విపరీతంగా డబ్బు రాదు, కానీ జీరో కాదు. అయితే ఎంత వస్తుందనే ప్రెడిక్ట్ చేస్తున్నామంటే ఒక 8%, ఒక 10%, ఒక 12% వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఇక్కడ కూడా ఇది గ్యారంటీ ఉందంటే గ్యారంటీ ఉండదు. ఎప్పుడు కూడా ఈక్విటీస్ అంటే ఓనర్షిప్లో గ్యారంటీ ఉండదు. అయితే మరి ఏమైనా హేతుబద్ధత ఉందా అంటే గత 45 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళ నుంచి సెన్సెక్స్లో 12 నుంచి 14%, నిఫ్టీలో 12 నుంచి 14% ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ వస్తున్నాయి. మరి నెగిటివ్ రిటర్న్స్ రావంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు కూడా నెగిటివ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలం ఉంటాయి, అంటే దీర్ఘకాలం అంటే మోర్ దాన్ 5 ఇయర్స్, మోర్ దాన్ 10 ఇయర్స్ ఉంటే 1 ఇయర్లోనే నెగిటివ్ రిటర్న్స్ కవర్ అయ్యి మళ్ళీ పాజిటివ్ రిటర్న్ వచ్చి ఆన్ అండ్ యావరేజ్గా 12% వస్తున్నాయి ఈక్విటీస్లో. అంటే ఎప్పుడు కూడా షార్టర్ పీరియడ్లో మీకు డబ్బు నీడుంటే మీరు ఈక్విటీస్కి రావద్దు. షార్టర్ పీరియడ్లో ఒక 6 నెలల్లో మీ కూతురికి మ్యారేజ్ ఉంది, 6 నెలల్లోనే మీ పిల్లల్ని యూఎస్ పంపాలి, డబ్బు అవసరం ఉంది, ఇంకేదో ఉందనుకోండి, అప్పుడు మీరు ఈక్విటీస్కి రావద్దు. 6 నెలలు 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు రావద్దు. అప్పుడు మీరు ఎఫ్డీలోనే పెట్టుకోండి, బ్యాంకుల్లోనే. దీర్ఘకాలం ఒక 10 ఏళ్ళు, ఒక 15 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఏమవుద్దంటే 12% వస్తే కూడా 12% అంటే బ్యాంక్ అంటే ఒక 5% ఎక్స్ట్రా అయినా కానీ ఈ 5% మీకు మిరాకిల్స్ జరుగుతాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే 12% వచ్చినా కానీ మీకు ప్రతి 6 సంవత్సరాలకి డబుల్ అవుతుంది అనమాట, మనం పెట్టిన లంసం అయితే. సిప్ అయితేనే సిప్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో మనం ఏమంటున్నామంటే రిస్క్ని అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్స్ లేకపోతే మన దేశ ఎకానమీ ఉండదు. ఏ దేశ ఎకానమీ కూడా స్టాక్ మార్కెట్ లేకపోతే ఆ కంపెనీస్కి క్యాపిటల్ మార్కెట్స్ లేకపోతే డబ్బులు రావు. సో కంపెనీస్ వస్తువులు ప్రొడక్ట్ చేయాలన్నా కానీ, మనం సామాన్యమైన ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలు కన్జ్యూమ్ చేయాలనే కానీ కంపెనీస్ కంపల్సరీ ఉండాలి. అంటే కంపెనీస్కి డబ్బులు ఎట్లా వస్తాయి, క్యాపిటల్ మార్కెట్స్ ద్వారానే వస్తాయి. సో మనం కన్జ్యూమ్ చేయటం వల్ల జిఎస్టీ వల్ల ఈ నెల మనకి 196 1.96 లక్ష కోట్లు గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చింది జిఎస్టీ ద్వారా. ఎప్పుడైతే ప్రజలు కన్జ్యూమ్ చేస్తున్నారో గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది, గవర్నమెంట్ మళ్ళీ ఖర్చు పెడుతుంది. అంటే ఎకానమీ ముందుకెళ్ళాలంటే క్యాపిటల్ మార్కెట్స్ ఉండాలి. క్యాపిటల్ మార్కెట్స్ గ్యాంబ్లింగ్ కాదు, అది జూదం కాదని అర్థం చేసుకొని క్యాపిటల్ మార్కెట్స్ అంటే కంపెనీలో ఓనర్షిప్ అని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, అది కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్లో మీరు ధనవంతులు అవడానికి మంచి అవకాశం ఉంది. అందుకని మనం ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ నేను మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా పరిచయం చేస్తున్నాను. గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్, ఇంట్రాడే ట్రేడింగ్ని మీరు అవాయిడ్ చేయమని చెప్తున్నాను. సంప్రదాయమైన బ్యాంక్ సేవింగ్స్ని కూడా అవాయిడ్ చేయండి. షార్టర్ పీరియడ్ అయితే మీరు బ్యాంక్ సేవింగ్స్, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు.
ఎండోమెంట్ పాలసీస్ అవాయిడ్ చేయండి, తీసుకుంటే టర్మ్ ప్లాను, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, స్టాక్ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్ ఎందుకు అవసరం అన్నది ఈ ఎపిసోడ్ ద్వారా మీరు అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.